భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన హిందూ మత పండుగలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని ప్రముఖ ఇంజనీర్ గట్టె సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ఈస్ట్ మండలం 11వ డివిజన్ అన్నా క్యాంటీన్ 48వ బ్లాక్లో బీజేపీ మండల నాయకులు ఇయ్యప్ప నూకరాజు యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు ప్రముఖ ఇంజనీర్ గట్టె సత్యనారాయణ, కాకినాడ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొండేటి గంగాధర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు భగవద్గీత చదవడం అలవాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి బూత్ అధ్యక్షులు కెల్లా చిట్టిబాబు, నర్ల విజయలక్ష్మి, కొప్పశెట్టి బుజ్జి, రామలక్ష్మి, మూర్తి, కొండేటి సత్యనారాయణ, మధు, దేవి, స్థానిక ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమంలో నేను చూడవస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను. అంటే కృష్ణాష్టమి అంటే సందర్భం ఏంటంటే కృష్ణుడు ఎన్నో జీవితంలో ఎన్నో కష్టపడ్డాడు, నేను తెలిసిన విషయం. ఆ కష్టాలని ఎలా అధిగమించాలో కూడా ఆయన భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో దయచేసి పిల్లలందరూ కూడా భగవద్గీత విషయం గురించి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించి వారు వేరు చేసిన వారం ఒకసారి అన్నా కానీ పిల్లలకి ఈ భగవద్గీత చెప్తే చాలా బాగుంటుంది. భగవద్గీతలో ఏంటంటే మనిషి ఎలా బతకాలని నేర్పింది భగవద్గీత. సో దాని నుంచే హిందుత్వం మనం ఏర్పడింది. సో హిందుత్వం అన్న మాట అంటే చాలామంది ఏదో అనుకుంటారు, హిందూ మతం అనుకుంటారు. మతం కాదు, హిందుత్వం అంటే మనిషి ఎలా జీవించాలన్న విషయం చెప్పిన హిందుత్వం. సో అందుచేత భగవద్గీత అందరూ పఠనం చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే కృష్ణుడు మాట అన్నారు, ఎత్త గాయంతి మన భక్త తత్వ శిష్టం నారదు అన్నారు. అంటే దేవుడు ఎక్కడ ఉంటారో అని నారదు అడిగితే ఎత్ర గాయంతి మన భక్త తత్వ శిష్టామి అన్నారు. అంటే తత్ర శిష్టామి, ఎత్ర గాయంతి అంటే ఎక్కడైతే భక్తులను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు అన్నమాట. అంటే మీనింగ్ అంటే మీకు ప్రహ్లాదం చెప్పుకుంటే మీరు కలుసుకుంటే దేవుడు ఎక్కడ కలుసుకుంటారు. అది ఈరోజు ఖచ్చితంగా మేము అందరూ ఉండాలని అనుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టిన మా నూకరాజు గారు టీం అందరినీ, మా బుజ్జి గారిని, అలాగే మా గంగాధర కూడా ఏరియా బాగా చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసుకుంటూ మీలో ఒక మంచి ఉద్భవిస్తూ మీ అందరూ కరెక్ట్గా ఉండాలని కోరుకున్నారు. సో ఆ సందర్భంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కలిసి ఉండి మీ సమస్య పరిష్కారానికి అందరికీ కూడా నేను సమస్య వస్తే మీరు కలిసి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం బాగా ముందుకు ప్రతి కార్యక్రమం కూడా ఇంత ఆదరిస్తున్న మా 11వ వార్డు 46 బ్లాక్ ప్రజలందరికీ కూడా 11వ వార్డు ప్రజలందరికీ కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా జయప్రదంగా చేస్తారు. ఈరోజు కృష్ణ భగవానుడి యొక్క సారాంశం ఏదంటే కృష్ణ భగవానుడి భగవద్గీతలో అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి ప్రేమ అనే దాన్ని ప్రతి వ్యక్తికి కూడా పరిచయం చేశారు ఆయన. ఆ ప్రేమను అందరికీ కూడా పంచుకోవాలి, కల్మషాలు ఉండకూడదు, కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే భగవద్గీత అనేది మా సార్ చెప్పినట్టు యూట్యూబ్లో ఉంటుంది. సీరియల్స్ కాకుండా యూట్యూబ్లో నుంచి వచ్చే వాక్యాలు ఏమైతే ఉన్నాయో అందరికి కూడా అర్థమయ్యే భాషలోనే మనకు దొరుకుతుంది ఆ వాక్యాలను రోజుకి 1-2 వాక్యాలను ఈవినింగ్ పూట పిల్లలందరూ కూడా పరిచయం చేస్తే వాళ్ళలో చాలా పట్టుదల, ఏకత్వం, మంచి ఆ ఏకాగ్రతతో వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకుంటారు. ఈ భగవద్గీత చదవడం వల్ల, వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఇదందరూ కూడా ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించుకుని ప్రతి తల్లిదండ్రులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నా విజ్ఞప్తి. అలానే మీ అందరూ కూడా ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో మా నూకరాజు గారు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సహకరించిన